ఏదైతే గ్రూప్ 1 ర్యాంకర్స్ పేరెంట్స్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు. సార్, ఏంటి 3 కోట్లు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు? దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నిన్న గ్రూప్ 1 ర్యాంకర్స్ పేరెంట్స్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? నేను ఆరోపణ చేయలేదండి. గ్రూప్ 1 అభ్యర్థులు కొంతమంది ఒక మంత్రి దగ్గరికి పోతే బదిలీకి మేము 30 లక్షలు తీసుకుంటున్నాము, ఒక పోస్ట్ అంటే మరి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అంటే 3 కోట్లు కావాలి కదా అని చెప్పి ఆన్ రికార్డు ఆ అభ్యర్థులు కొంతమంది చెప్తే వాటి విషయంలో మేము ప్రభుత్వాన్ని ఎంక్వైరీ కోసం డిమాండ్ చేసినాం. ఒక అభ్యర్థి దగ్గరనే 3 కోట్లు డిమాండ్ చేసినట్టే ఇంతమంది అభ్యర్థుల దగ్గర ఎంత డిమాండ్ చేసుంటారు అని చెప్పడం కోసమే మేము ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చినాం. అర్థమైందా? సో నిజంగా ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అర్జెంటుగా సిబిసిఐడి ఎంక్వైరీయో లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమో వేయాలి. ఎందుకు వేయడం లేదు? అది నా ప్రశ్న. అంటే రాజకీయాల కోసం మేము కష్టపడి చదువుకుంటే దాన్ని రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది అని చెప్పేసి ఆ పేరెంట్స్ కానీ నిన్న ర్యాంకర్స్ ఉన్నారు, దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. మేము అభ్యర్థులను మేమేం అనలేదండి. ఇప్పుడు చదువుకొని కష్టపడి ఉద్యోగం సాధించుకున్న అభ్యర్థుల ముచ్చట ఇక్కడ మాట్లాడతలేము. మేమేమంటున్నాం, రాని అభ్యర్థులకు చాలా అంటే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టులో రాని అభ్యర్థులకు చాలా గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర తీసుకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి ఆడియన్స్ కూడా ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, వాళ్ళు మొహం చాటేస్తున్నారు, ఎక్కడ కూడా పారదర్శకత లేదు. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? అందుకొరకు వాళ్ళు హైకోర్టుకు పోయినరు, హైకోర్టులో పోరాటం చేసి గత ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి లిటిగేషన్ నడుస్తూ ఉంది. ఒకవైపు అడ్వకేట్ రచనారెడ్డి గారు, ఇటువైపు ఏమో నిరంజన్ రెడ్డి గారు. ఆ హైకోర్టులో ఎన్నో వాదనలు ప్రతివాదనలు అన్నీ జరిగిన తర్వాత చివరికి మొన్న హైకోర్టు ఈ వాల్యుయేషన్ చెల్లదు, చాలా తప్పులు ఉన్నాయి, ఇందులో అన్నిటికన్నా ముఖ్యంగా పారదర్శకత లేదు, లోపభూయిష్టంగా ఉన్నది, చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరిగినట్టుగా మాకు అనిపిస్తున్నది, అందుకొరకే మళ్ళీ పేపర్లు దిద్దండి, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పి టీఎస్పీఎస్సీకి అభిశంసన చేసింది. మేము దాని గురించే మాట్లాడుతున్నాం. మేము 21,000 మంది నిరుద్యోగులు మెయిన్స్ రాసిండ్రు, అంతకన్నా ముందు 3 లక్షల మంది ప్రిలిమ్స్ రాసిండ్రు. ఫస్ట్ ప్రిలిమ్స్ అప్పటి నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం నిరుద్యోగుల వైపు నుంచి. జీవో 29 పెట్టుకొచ్చిండ్రు, జీవో 55 పెట్టాలని మేము అన్నాము. జీవో 55 ఏమో రాజ్యాంగబద్ధంగా ఉంది, జీవో 29 ఏమో రాజ్యాంగబద్ధంగా లేదు. సో వీటన్నిటి మీద మేము మొదటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళనో లేకపోతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో వాళ్ళనో మేము ఏమంటలేము, కానీ దాని మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి, ఆ ఆరోపణలు కూడా ఎంక్వైరీ చేయండి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి ఇంతవరకు ఒక్క మినిస్టర్ కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు ఈ విషయం మీద? సిబిసిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు కదా, సిట్ ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు కదా, నిజానిజాలు తేల్చామని చెప్పండి. నిరుద్యోగులు అంటున్నారు ఒక మంత్రి 3 కోట్లు డిమాండ్ చేసిన, ఆ మంత్రి ఎవరు, ఏంది అనేది మొత్తం తెలుసుకోవాలి కదా. అట్లా ఒక మంత్రి అడిగిండా, ఇంకెంతమంది మంత్రులు అడిగినారు? అసలు జనరల్ ర్యాంకింగ్ లిస్టులో హాల్ టికెట్ నెంబర్స్ 2 వచ్చాయి, ప్రిలిమ్స్ కోర్టు వచ్చింది, మెయిన్స్ కోర్టు వచ్చింది, అది కూడా హైకోర్టు పాయింట్అవుట్ చేసింది. అది కాకుండా మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్టులో నేమ్స్ ఎందుకు ఇస్తలేడు? నేమ్స్ ఇవ్వడంలో తప్పే ఉంది, నేమ్స్ ఇవ్వండి. ఆ అభ్యర్థులు ఎవరు ఏంటి వాళ్ళ పూర్వపరాలు తెలుసుకునే అవకాశం అందరి క్యాండిడేట్లకు ఉంటుంది కదా, అది ఎందుకు ఇవ్వడం లేదు? అదే మొదటి నుంచి ఇదే ప్రాబ్లం, పారదర్శకత లేదు, లోపభూయిష్టంగా మూల్యాంకనం జరిగింది. గ్రూప్ 1 క్యాండిడేట్స్ అయిన వాళ్ళతోని ఇలా పేపర్లు దిద్దించారని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్స్ అభ్యర్థుల తరపు లాయర్లు అన్నారు. దానికి టీఎస్పీఎస్సీ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. ఇవన్నీ చూసి హైకోర్టు ఇదంతా కాదు, మీరు అన్ని తప్పులు చేసినట్టు మొత్తం వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లు, వీడిచ్చిన కేసు లాసు అవన్నీ చూసి ఫైనల్గా వాళ్ళు మూల్యాంకనం మళ్ళీ చేయండి అని చెప్పారు. దాన్ని అమలు చేయమని అంటున్నాం, లేకపోతే మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ పెట్టమని అంటున్నాం. అదేవిధంగా వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించే జ్యుడిషియల్ కమిషనో లేకపోతే ఒక సిట్ ఎంక్వైరీ చేయమంటున్నాం, అవన్నీ చేయమంటున్నాం. మేము ఇప్పుడు నిన్న 563 మంది అభ్యర్థులు ఉన్నారు జనరల్ ర్యాంకింగ్ లిస్టులో, మెరిట్ లిస్టులో ఉన్నవాళ్ళు. వాళ్ళ దాంట్లో వచ్చింది ఎంతమంది? 36 మంది వచ్చారు. 36 మందితోని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తే అయిపోతుందా? అదే ఉత్సాహం అనేది మూల్యాంకనంలో చేసిండొచ్చు కదా, అది మేము అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదు. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ట్యాగ్ లైన్తో తెలంగాణ తెచ్చుకున్నామో, గత ప్రభుత్వంలో వాళ్ళు పేపర్ లీక్ చేసి దీని మీద మాట్లాడే నైతిక అర్హత లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అలాగే నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అంటున్నారు. దానికి వీటి మీద మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్కు బీజేపీకి లేదు. బీజేపీకి అయితే అసలే లేదు, కాంగ్రెస్ కూడా లేదు.
నిజానికి గత 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో నిరుద్యోగ అభ్యర్థులకు దాదాపుగా 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒకటి డిఎస్సి, రెండోది ల్యాబ్ టెక్నీషియన్స్. సో ఈ రెండు కలిపి 5,089 పోస్టులు మాత్రమే. వీళ్ళు ఇచ్చిన నియామక పత్రాలన్నీ కూడా నోటిఫికేషన్ 2022లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వచ్చింది. ఎల్బీ స్టేడియంలో అందరికీ ఆ డ్రామా గురించి తెలిసిపోయింది. వాళ్ళు మా నైతిక హక్కు గురించి మాట్లాడుతున్నారు. నిజానికి మీరు ప్రైవేట్ రంగంలో వచ్చిన లక్షలాది ఉద్యోగాల గురించి నేను మాట్లాడతలే. ప్రభుత్వ రంగంలో వచ్చిన 2,68,000 ఉద్యోగాల గురించి నేను మాట్లాడుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఎంత? చిటికడంతా. మేము ఇచ్చింది చాటడంతా. ఎట్లా చెప్తారు వాళ్ళు నైతిక హక్కు లేదని? నిజంగా నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆదరాబాదగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారి కళ్ళలో, గాంధీ కుటుంబం కళ్ళలో ఆనందం చూడడం కోసం ఒక డెడ్ లైన్ ఇచ్చి టీజీపీఎస్సీకి మీరు డెడ్ లైన్ లోపల ఏమైనా చేయండి, పేపర్లు దిద్దండి అని దాదాపు 25-30 పేజీలు ఉండే పేపరు దిద్దడానికి కేవలం 5 నిమిషాలు ఇస్తారా? ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా పదే పదే, మీరు కోర్టు కేసులు చిక్కులు అవన్నీ చేసేసి మేము క్లియర్ చేసినా కాబట్టి ఖచ్చితంగా అవి మా ఖాతాలో వేసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఏ కోర్టు కేసులు కూడా కాలేదండి. ఏం వాళ్ళు చేసింది ఉంది. వీళ్ళు చేసినా కూడా కోర్టు కేసులు పోతున్నాయి. ఎక్కడ చిక్కులు పెట్టలేదు. న్యాచురల్ ప్రాసెస్లోనే అవన్నీ వచ్చినాయి. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ వాళ్ళే నియామక పత్రాలు ఇవ్వాలని అనగా నోటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ అంటే పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో తవ్వి తీసి వాటిని మళ్ళీ లీగల్ హర్డిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ చేసి, వీళ్ళందరికీ బడ్జెట్ ఉందా లేదా, శాంక్షన్ ఉందా లేదా, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం పోయి ఇవన్నీ కూడా ఆర్డర్స్ తీసుకొని అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి టీజీపీఎస్సీకి ఇవ్వడమే కీలకమైన పని. దాని తర్వాత ఎగ్జామ్ పెట్టడం. మా టైంలోనే నోటిఫికేషన్ ఇచ్చినాం, మా టైంలోనే ఎగ్జామ్ పెట్టినాం. వీళ్ళు వచ్చిందంతా కేవలం రిజల్ట్స్ ఇచ్చిండ్రు. దాన్ని వాళ్ళ ఖాతాలు వేసుకుంటే ఇక మంది పిల్ల నా పిల్ల అంటే నేనే చేయాలి. టీజీపీఎస్సీ ఇప్పటికి కూడా సింగిల్ బెంచ్ తీర్పును చేస్తూ డివిజన్ బెంచ్ కూడా ఈరోజు టీజీపీఎస్సీ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏంటి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏం చేయబోతున్నారు? ఇప్పుడున్న జడ్జిమెంట్ టీజీపీఎస్సీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నిరుద్యోగుల పక్షాన వహించింది హైకోర్టు. డివిజన్ బెంచ్లో ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పడం కష్టం. మరి డివిజన్ బెంచ్ వీళ్ళ ఇచ్చిన ఎవిడెన్స్, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ మొత్తం కూడా చూసి అప్పుడే వాళ్ళు దాన్ని బేరీజ్ వేస్తారు. అంటే మీరు రాజకీయ పార్టీలు మీరేమనంటే రాజకీయాలు చేసుకోండి, బట్ మేము కష్టపడి చదువుకున్నాము, మేము ఉద్యోగాల కోసం గత 14 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 పోస్టుల కోసం ఎదురు చూసి చాలా వరకు ఉద్యోగాలు వచ్చినా పోకుండా గ్రూప్ 1 ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మా నోటికాడి బుక్కను బీఆర్ఎస్ పార్టీ లాగేసుకుంటుందని చెప్పేసి అభ్యర్థులు అంటున్నారు. ప్లస్ రాని అభ్యర్థులు ఏదో బాధలో ఉండి మాట్లాడుతున్నారు, వాళ్ళను కొంతమంది కావాలని రెచ్చగొట్టి కేసులు లేపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మేము ఎవరిని రెచ్చగొట్టడం లేదు. మేము ఒకటి నోటికాడ బుక్క తీసేసుకోవాలనే పార్టీ బీఆర్ఎస్ కాదు. నిజంగా అలాంటి భావజాలం ఉంటే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదం తీసుకొని వచ్చిండేది కాదు. నిజంగా అలాంటి భావజాలం ఉంటే 2,68,000 ఉద్యోగాలను ఏర్పాటు చేసేది కాదు. నిజంగా అలాంటి భావజాలం ఉంటే ఆనాడు గంటా చక్రపాణి గారిని వైస్ ఛాన్సలర్ను, అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను తీసుకొచ్చి, ఒక మంచి మేధావిని తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టేది కాదు. నిజంగా అలాంటి భావజాలం అంటే నోటికాడ బుక్క తీయాలనే భావజాలం అనేది ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సిలబస్ అంతా కూడా చేసి దాన్ని మొత్తం కూడా తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ ఇతివృత్తంగా సిలబస్ తయారు చేసేది కాదు. నిజంగా అలాంటి భావజాలమే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి గతంలో 2022 ప్రిలిమ్స్ పేపరు లీక్ అయింది, గ్రూప్ 1 లీక్ అయింది అని తెలిసిన వెంటనే కేవలం 3 రోజుల లోపలనే గ్రూప్ 1 పేపర్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టించే పార్టీ అయి ఉండేది కాదు బీఆర్ఎస్ పార్టీ. నిజంగా అలాంటి భావజాలం ఉంటే పోలీస్ కేసు పెట్టి, ఒక సిట్టు పెట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేది కాదు. ఇలా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని అది. ఎవరెవరైతే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారో, ఎవరెవరైతే ఇలా బేరానికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా జైలు వేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ఆయన తీసుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 21,000 మందే కాదు, 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన వహిస్తున్నది. ఇలా మరి గ్రూప్ 1 తర్వాత మిగతా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్, ఇంతవరకు గ్రూప్ 1లో ఒకదొకరు, మిగతా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ వేయలేదని చెప్పేసి మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుంటే, లోపల ఒక రౌండ్ టేబుల్ పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటే దాన్ని కూడా బంద్ చేస్తే ఎవరికి నిజంగా నిరుద్యోగుల నోటికాడ కూడి తీస్తున్నారు చెప్పండి? ఎవరు తీస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం తీస్తుంది, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తీస్తుంది?
ఫైనల్గా చెప్పండి, ఒక మంత్రి చెప్పారు, ఒక నిరుద్యోగి చెప్పారు, మంత్రి అడిగాడు అని చెప్పేసి, ఆ మంత్రికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు త్వరలో ఏమైనా బయట పెట్టనున్నారా? ఏం చెప్తారు దానికి సంబంధించి? ఆ డీటెయిల్స్ రేవంత్ రెడ్డే బయట పెట్టాలి. ఆయన దగ్గరనే 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, సిబిసిఐడి ఉన్నది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది. అవన్నీ ఆయనే బయట పెట్టాలి. మేము మా దృష్టికి వచ్చింది, మేము పబ్లిక్ డొమైన్లో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చినాం. అది నిజమా అబద్ధం అనేది వాళ్ళే చెప్పాలి. ఆ మంత్రి ఎవరనేది వాళ్ళే చెప్పాలి. మేము ఎట్లా చెప్తాం? మేము ఒకవేళ మాకు తెలిసిన ఆ అభ్యర్థి వివరాలు, అభ్యర్థి రక్షణ వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చేయాలండి. ఇవన్నీ మేము ఎట్లా చేస్తాం? అది మా దృష్టికి వచ్చింది, మేము పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. మీకు తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఎందుకు తప్పో చెప్పండి ఆధారాలతో సహా, లేకపోతే ఎంక్వైరీ చేయించండి. ఎందుకు సిట్ వేయడానికి ఎందుకు భయపడుతున్నారు? సిట్ వేయడానికి ఎందుకు భయపడుతున్నారు? సిబిసిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎవరు అడ్డం వస్తున్నారు? ఎందుకు మీ మంత్రులను కాపాడుకుంటూ వస్తున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే మాకు చాలా అభిమానం ఉంది, ఆయనను చూసే మేము ఇన్స్పైర్ అయ్యామని చెప్పేసి నేను అభ్యర్థులు చెప్తున్నారు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ కేటీఆర్ కానీ ఒక బేస్లెస్ ఆరోపణలతో మమ్మల్ని మాకు వచ్చిన ఉద్యోగాల్ని లాగేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికి కూడా నాకు సక్సెస్ఫుల్ అభ్యర్థుల మీద నాకు కానీ కేటీఆర్ గారికి కానీ ఎలాంటి ఈర్ష, ద్వేషము, కక్ష ఇవన్నీ లేవండి. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే, రైట్? నేను కూడా అలాంటి అభ్యర్థుల్లాగానే కష్టపడి ఐపీఎస్కి వచ్చాను, తర్వాత రాజీనామా చేశాను, అది వేరే సంగతి. మేము ఏమంటున్నామంటే రాని అభ్యర్థులకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ను టీజీపీఎస్సీ క్లారిఫై చేయలేదు. అందువల్ల వాళ్ళు కోర్టుకు పోయినరు. కోర్టు ఈ పారదర్శకత లోపించినందువల్ల కోర్టు కొంత అభిశంసన చేసింది. వాటి మీద స్పష్టమైన సమాధానాలు టీజీపీఎస్సీ ఇవ్వలేకపోయింది. అందులో భాగంగానే కొంతమంది అభ్యర్థులు, కొంతమంది మంత్రులు వీటిని బేరానికి పెట్టారు అన్న ఆరోపణలు కూడా తీసుకొచ్చారు. వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది, వాటి మీద పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నది. అంతే కదా? ఇప్పుడు వాళ్ళు ఏమీ లేని దానికే పీసీ ఘోష్ కమిషన్ అని పెట్టి గోరంతలు కొండంతలుగా చేస్తున్నారు. ఏమీ లేని దానికే, అక్కడ కరప్షన్ లేదు, గిరప్షన్ లేదు. కానీ ఇక్కడ డైరెక్ట్గా అభ్యర్థులే కొంతమంది ఈ విధంగా జరిగింది అని ఓపెన్గా మీడియాతో చెప్తున్నారు. ఆ వీడియో క్లిప్పులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మీరు చెప్పేది కరెక్టే, బట్ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, రాని వాళ్ళు ఏదో బాధతోనో దుగ్ధతోనో చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? నేను మళ్ళీ అదే చెప్తున్నానండి. రాని వాళ్ళు బాధతో చెప్తున్నారా, దుగ్ధతో చెప్తున్నారా అని వాళ్ళు కోర్టుకు చెప్పినరు ఒక అడ్వకేట్ ద్వారా. కోర్టు వాళ్ళ వాదనతో ఏకీభవిస్తూనే సింగిల్ జడ్జి బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. అర్థమైందా మీకు? నేను కాదు చెప్తున్నది, ఇది గౌరవ హైకోర్టే సింగిల్ జడ్జి బెంచ్ చాలా స్పీకింగ్ ఆర్డర్ 220 పేజీల స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అందులో ఎగ్జిక్యూటివ్ పోర్షన్లో మరీ చాలా జాగ్రత్తగా జడ్జు అటువైపు వాదనలు ఇటువైపు వాదనలు రెండు విని ఇందులో పూర్తిగా పారదర్శకత లోపించింది, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవే అని చెప్పి, చాలా వరకు సహేతుకమైనవే అని చెప్పింది. వాళ్ళు పాస్ అయిన అభ్యర్థులను వాళ్ళని తిట్టలేగా కోర్టు, వాళ్ళు మేము కూడా తిడతలేము. ఈ ఆరోపణలు వస్తున్నాయి, నేను కూడా అలాంటి వాడిని బ్రదర్, నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు నేను. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పారదర్శకత లేదు. మీరు వాటికి ఆన్సర్లు ఇవ్వండి. ఎందుకు మీరు జనరల్ ర్యాంకింగ్ లిస్టు అభ్యర్థుల పేర్లు ఎందుకు బయట పెడతలేరు? ఇది తప్పే ఉన్నది. కట్ ఆఫ్స్ ఎందుకు బయట పెడతలేరు? సో అది నేను చెప్పాలనుకున్నది. మూల్యాంకనం ఏ విధంగా చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అవన్నీ కూడా కోర్టు క్వశ్చన్లు అడిగింది. వాళ్ళు కోర్టు సాటిస్ఫై చేయలేకపోయారు. నేను కాదు కదా అడ్జుడికేటర్, గౌరవ న్యాయమూర్తిని సాటిస్ఫై చేయలేకపోయారు. అందుకొరకే ఆయన ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. ఆ జడ్జ్మెంట్ ప్రకారం గ్రూప్ 1 రద్దన్న చేయండి, లేకపోతే మళ్ళీ మూల్యాంకనం చేయమంటున్నారు. మేము రద్దు చేయమంటున్నాం. మళ్ళీ మూల్యాంకనం చేస్తే తెగదు, మళ్ళీ రద్దు చేసి మెయిన్స్ ఎగ్జామ్ రద్దు చేయమని అంటున్నాం. సో దానివల్ల సక్సెస్ఫుల్ అయిన అభ్యర్థులు 563 మందికి కొంత బాధ కలిగే అంశం వాస్తవమే. నేను ఆ పొజిషన్లో ఉంటే నేను కూడా బాధపడతాను. కానీ ఈ ఆరోపణల నిగ్గు తేల్చకుండా దీంట్లో వీళ్ళు మంచోళ్ళే కావచ్చు, కానీ కొంతమంది దుర్మార్గులు దొడ్డిదారిని వచ్చిండొచ్చు కదా, వాళ్ళు ఎవరు అనేది కనుక్కోవాల్సింది ప్రభుత్వమే. మరి అది చేయాలిగా. ఆనాడు కేసీఆర్ గారు లీక్ అయిందంటేనే వెంటనే రద్దు చేసిండ్రు. దోషులంతా జైల్లో పడేసి 60 రోజులు 70 రోజులు జైలు ఉండాలి. సో ఆ విధమైన పరిస్థితి ఏదైనా ఉందా అనేది ఇవాళ రేవంత్ రెడ్డి చేయాలి. ఎందుకు చేయట్లేదు ఆయన? అదే దాని గురించి మాట. అంతే తప్ప సక్సెస్ఫుల్ అయిన అభ్యర్థులు వాళ్ళని ఏదో నేను నిందించినట్టు లేకపోతే ఆ ప్రచారం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా టీజీపీఎస్సీకి సంబంధించి ఏదైతే గ్రూప్ 1 ఇష్యూలో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నిబంధనలకు విరుద్ధంగా ఇవన్నీ జరిగాయి కాబట్టి హైకోర్టు తీర్పు కూడా ఏదైతే రాని అభ్యర్థులు ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ డౌట్స్ని బేస్ చేసుకొని మేము ఆరోపణలు చేసాం. బట్ వ్యక్తిగతంగా పాస్ అయిన ర్యాంకర్లకు సంబంధించి అటు కేటీఆర్ కానీ నాకు కానీ వ్యక్తిగతంగా ఏం విద్వేషాలు లేవు. ఖచ్చితంగా ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ హైకోర్టు
తీర్పునిచ్చిందో దానికి సంబంధించి ఆరోపణలన్నీ ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా అవసరమైతే కంగ్రాచులేషన్ చెప్తున్నానని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. నేను కూడా కింది స్థాయి నుంచే వచ్చి చదువుకున్నాను కాబట్టి అభ్యర్థుల మీద ఎలాంటి కోపతాపాలు కానీ ఎలాంటి జెలసీ కానీ మాకు లేదు. కేవలం ఎవరైతే రాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ మీద ఉంది కాబట్టి అది జరగలేదు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించిన తీర్పు కూడా వచ్చిందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు టీవీ కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.